దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం గ్రామాల వార్డు సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా గ్రామాల్లో లీకేజీలను అరికట్టే విధంగా చర్యలు, 15 రోజులకు ఒకసారి ట్యాంక్ క్లీన్ చేయడం, ప్రతి ఫిల్లింగ్కు క్లోరినేషన్ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్ లాల్ నెహ్రూ, కార్యాలయ ఏవో వి చంద్రమోహన్, ఏపీఎం మహాలక్ష్మి, మధుబాల, పంచాయతీ కార్యదర్శులు, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ అధికారులు మాట్లాడారు. గ్రామ పంచాయతీలో ముఖ్యమైన విధుల్లో నీటి సరఫరా ముఖ్యమైనది. గ్రామంలో BWSC గ్రామ నీటి సరఫరా మరియు పరిశుభ్ర కమిటీ పనిచేస్తుంది. 15 రోజులకు ఒకసారి నీటిగా క్లీన్ చేసుకోవాలి, లీకేజ్ ని అరికట్టుకోవాలి, మెరుగైన స్థితిలో నీటి సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మనకి నీటి భద్రత మీద మనకి ఒక వర్క్షాప్ లాగా మన సర్పంచెస్కి, ఎంపీటీసీస్కి, వార్డు సభ్యులకి ఈ యొక్క కార్యక్రమం మీద వర్క్షాప్ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మనం నిత్యం మనకి వాటర్ లేనిదే మనం ఏ పని చేయలేము. దానికోసం అని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఈ నీటి భద్రతకి సంబంధించి మనం మంచిగా పొదుపుగా వాడుకోవాలి. వాటర్ ఎంత సేవింగ్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఈ వాటర్ యుద్ధాలనేది రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వాళ్ళ ముందే దీనికి సంబంధించి ప్రజలకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నీటి భద్రత వర్క్షాప్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మంచి త్రాగునీరు వాటర్ అనేది ప్రతి ఒక్క ఇంటికి మనం సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మన దుగ్గిరాలు ఏంటంటే మిగతా పల్నాడు అటువంటి ఏరియాలో అయితే వాటర్ ఉండదు కాబట్టి మన NSP నాగార్జున సాగర్ వచ్చే వాటిని చెరువులు నింపి తర్వాత మనం OHSR ట్యాంక్ ద్వారా క్లోరినేషన్ చేసి తర్వాత వాటర్ అనేది మనం డోర్ టు డోర్ వాటర్ అనేది అంటే ఇండివిజువల్గా ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చేసి మనం వాటర్ సప్లై అనేది చేయడం జరుగుతుంది. ఇది మన డెల్టా ఏరియా కాబట్టి మనం ఓన్గా మన ఇళ్ళ దగ్గర మనం బోర్ వేసుకుని మనం డైరెక్ట్గా వాటర్ అనేది తాగడం జరుగుతుంది. కానీ మనకి పెరుగులు కానీ, కంట్రోల్ కానీ, అలాగే చిలుమూరు, మంచిగులపూడి, అలాగే తుమ్మపూడి కొన్ని గ్రామాల్లో OHSR ట్యాంక్స్ కూడా ఉంది. ఆ ట్యాంకుల ద్వారా మనం డైలీ క్లోరినేషన్ చేసి మంచినీరు అనేది వాళ్ళ ఇంటికి అనేది అందించడం జరుగుతుంది. సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అందరికీ ఇప్పుడు మనకి మంత్రిలు ఇచ్చారు కాబట్టి సరిపోయింది. మంత్రులు ఇకపోతే మంత్రులు అనే ఎవడన్నా మంత్రులు కూడా ఇచ్చినా లేడు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు మనలో. కాసేపు ఇకపోతే ఇప్పుడు మంత్రులు ఇచ్చారు కాబట్టి సరిపోయింది. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం మన ట్యాపుల్లో నీళ్లు వేస్ట్ అవుతున్నా లేకపోతే ఇంకేదన్నా జరుగుతున్నా OHS ట్యాంకులు నీళ్ళు పోతా ఉంటాయి. ఇప్పుడు అవి అయినా కానీ వాళ్ళు పట్టించుకోరు. మన వరకైనా మనం ఈ నీటి భద్రతని కాపాడాలని చెబుతామని, మన వరకైనా సరే ఇది ఎప్పుడో మీటింగ్ చెప్పేది కాదు, మన వరకు కాపాడాలని మనం సర్పంచుల్ని, ఎంపీటీసీని, అందరినీ కూడా సర్పంచుల్ని కోరుతున్నాను. మీరు అయిపోయింది అనుకో కాకుండా రేపు అయిపోయినా సరే మీరు కూడా గ్రామానికి ఈ నీటి గురించి, నీటి భద్రత గురించి కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ. నమస్కారం అండి. నా పేరు మణికంఠ. నేను చింతలపూడి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈ సర్పంచులు మరియు వార్డు మెంబర్ల శిక్షణ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్గా ఉన్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో గ్రామ నీటిపారుదల మరియు పారిశుద్ధ్య కమిటీ అవి ఏ విధంగా పనిచేయాలి, అదేవిధంగా గ్రామంలో మెరుగైన నీటిపారుదల వసతులు ఏ విధంగా కల్పించాలనే విషయమై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి అందరూ వార్డు సభ్యులు, అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కూడా హాజరవడం జరిగింది. మరీ ముఖ్యంగా మంచినీటి ద్వారానే మనకి ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది అండర్ గ్రౌండ్ పైప్ లైన్ సిస్టమ్ ద్వారా నీటి సరఫరా జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి పైప్ లైన్ల లోపాల వల్ల కూడాను మనకి నీటి యొక్క నాణ్యత అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు లీకేజ్ను అరికట్టుకుంటూ వాటిని ఏ విధమైనటువంటి మెరుగైన రీతిలో మనం మంచినీటిని సరఫరా చేయాలనేది గౌరవ పాలకవర్గ సభ్యులందరికీ కూడాను శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ప్రతిరోజు కూడాను క్లోరినేషన్ అనేది ప్రతి ఫిల్లింగ్కి కూడాను చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్లోరింగ్ అనేది ఏ విధంగా చేయాలి,
ప్రతిసారి నీళ్లు వదిలేటప్పుడు కూడాను క్లోరింగ్ చేయాలనే విషయాన్ని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి కూడాను OHSR ట్యాంకులను మనం క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన మండలంలో బోర్ వాటరే వాడతాం కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని ప్రాంతాల్లో చెరువుల నుంచి తీసుకున్నటువంటి నీళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి చెరువుల ద్వారా నీళ్లు పంపిణీ చేసుకున్నటువంటి జాగ్రత్తలు అనేటివి కూడాను తెలియజేయడం జరిగింది. అప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన యొక్క పైప్ లైన్ సిస్టమ్ అంతా కూడాను సైడ్ డ్రైన్స్కి పక్కనగా ఉంటుంది కాబట్టి అవి లీకేజ్ అయ్యి డయేరియా అటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ పైప్ లైన్ లీకేజెస్ను అరికట్టుకోవాలి. అదేవిధంగా నీటిని మనం ఎంత పొదుపుగా వినియోగించుకుంటే మన భవిష్యత్ తరాలకు మంచినీటిని మనం అందించగలుగుతాము. ప్రభుత్వం ప్రస్తుతం సప్లై చేస్తున్నటువంటి 55 లీటర్లు ప్రతి మనిషికి కూడాను ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనం నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. అదేవిధంగా పంచాయతీ వారు ఉచితంగానే నీటి సరఫరా చేస్తున్నారు కానీ ఈ నీటిని దుర్వినియోగం చేయకూడదని కూడాను అందరికీ కూడాను తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్లో భాగంగా మనం ఆల్రెడీ ఫేజ్ 1 కార్యక్రమాన్ని ముగించుకున్నాము. ప్రస్తుతం మళ్ళీ ఫేజ్ 2 కూడాను కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఇంటికి కూడాను ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని నీటిపారుదల మరియు VSWS కమిటీ అంటాము. ఆ కమిటీ దీని యొక్క నిర్వహణ అనేది చూసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా మెరుగైన రీతిలో మనం మంచినీటిని గ్రామాల్లో సరఫరా చేసి గ్రామ ప్రజలకు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని అందరికీ తెలియజేయడం జరిగింది.